టీ న్యూస్లో పనిచేస్తున్న స్వేచ్ఛ వటార్కర్ అనుమానాస్పద స్థితిలో చనిపోవడం మీడియా రంగంలో సంచలనం సృష్టించింది. ప్రతిభావంతమైన జర్నలిస్టు, యాంకర్గా పేరు తెచ్చుకున్న స్వేచ్ఛ గతంలో టీవీ9లో కూడా పనిచేశారు. తర్వాత అక్కడి నుంచి టీ న్యూస్లో చేరారు. తెలంగాణ ఉద్యమకారిణిగా కూడా గుర్తింపు పొందారు. ఇక స్వతంత్ర భావాలున్న స్వేచ్ఛది వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకునేంత బలహీన మనస్తత్వం కాదని ఆమె స్నేహితులు సోషల్ మీడియాలో అయితే పోస్టులు పెడుతున్నారు. భర్తతో విభేదాలు వచ్చి విడిపోవడంతో కుమార్తెను సొంతంగానే చదివించుకుంటూ జీవిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ముందుగా కుమార్తె జీవితం గురించి ఆలోచించి ఉంటారని స్నేహితులు అంటున్నారు. ఇక స్వేచ్ఛ ఉరివేసుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. కాళ్ళు నేల కానుతున్నట్లుగా ఉన్నాయి. అందుకే ఏదో జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇక పోలీసులు ఆత్మహత్యగానే భావిస్తున్నారు. ఏదైనా లీడ్ దొరికితే అనుమానాస్పద మృతి కేసుగా మార్చి దర్యాప్తు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక స్వేచ్ఛ ఒక అపార్ట్మెంట్ పెంట్ హౌస్ లో నివసిస్తున్నారు. అందులో ఎవరెవరు ఉంటారు, పనిచేసే చోట ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్న విషయాలను ఆరా తీసే అవకాశం అయితే ఉంది.